రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతోటి అతలాకుతలం అయిపోయాయి. ఎస్పెషల్లీ విజయవాడ లాంటి ప్రాంతం అయితే ప్రజలు కొన్ని లక్షల మంది తీవ్రమైన ఇబ్బందులు అయితే గత 4 రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయాన 4 రోజుల నుంచి ఆ నేలల్లో తిరుగుకుంటూ ప్రతి కుటుంబాన్ని పలకరించుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని సహాయ సహకారాల దగ్గరుండి ఆయన అందించడం కూడా జరిగింది. ఆయనతో పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు మొత్తం అందరూ విజయవాడలో మకాం వేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆమెతో కూడా అడుగుదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. కనీ ఎరుగని వరదలు విజయవాడలో, ఎస్పెషల్లీ విజయవాడ లాంటి ప్రాంతం దాదాపు మునిగిపోతుందా అంత వరదలు వచ్చాయి. సో ఈ సందర్భంలో స్వయాన ముఖ్యమంత్రి గారే అదే వరద నీటిలో ప్రజల్ని పలకరించుకుంటూ అధికార యంత్రాంగాన్ని కూడా మొత్తం అక్కడే మకాం వేసి సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో అందరినీ కదిలించి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒకసారి బాబు గారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మేడం? ఇలాంటి లీడర్ కావాలనిపించేలా ఉంది. ప్రజలు కూడా అదే అంటున్నారు, ఈ లీడర్ కదా మనకు కావాలండి. అవును, అసలు ఏమి హుదుహు తుఫాన్లో కూడా ఇలాగే పనిచేశారు. ఆ రోజు ఇంత మాట్లాడుకోలే ఎవరు, కానీ ఈరోజు ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నారు అంటే ఈ మధ్యలో కనుక జగన్మోహన్ రెడ్డి అనే ఒక సీఎం రాకపోయి ఉన్నట్లయితే ఇప్పుడు కూడా ఇంత మాట్లాడుకునేవాళ్ళు కాదు. హుదుహు తుఫానులో అంటే అది కొంచెం పరిమితంగానే వచ్చింది. అయినప్పటికీ అక్కడ నేను బస్సులోనే ఉంటాను, నేను వైజాగ్ వదిలిపెట్టి వెళ్ళను, మీకు కరెంట్ ఇచ్చేదాకా నీళ్ళు ఇచ్చిందాకా నేను వైజాగ్ వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి ఆయన వైజాగ్ బస్సులో కూర్చొని చేశారు. అయితే ఇప్పుడు జరిగిన ఇది దాదాపు 125 సంవత్సరాల తర్వాత వచ్చిన అతిపెద్ద వరద. బుడమేరుకి మధ్యలో వచ్చాయి చిన్న పెద్ద చిన్న, అసలు ప్రతి సంవత్సరం వస్తాయి. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నిట్లో కొన్ని వేల ఎకరాల్లో మునిగిపోతాయి. పంట నష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ పాలకులకు మటుకు చేము కుట్టినట్టు లేదు. ఇవాళ ఈ మొత్తం విలయతాండవానికి రాజకీయ సంకల్పం లేకపోవటమే కారణం. ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, దాదాపు అన్ని పార్టీలు అందరూ చేసేసిన తర్వాత అది పాపం అనండి, తప్పనండి, పొరపాటు అనండి, నిర్లక్ష్యం అనండి, ఏదన్నా కానివ్వండి, అవన్నీ చేసేసిన తర్వాత ఆఖరికి ఈరోజు ఈ పరిస్థితిలో ఈ మొత్తాన్ని ఇన్ని సంవత్సరాలు జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోవచ్చు, కానీ ప్రజల బాధలో పాలు పంచుకోవటం, ఒక సహానుభూతిని పొందటం మాత్రం అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే చేస్తున్నారని అయితే నేను చెప్పగలను. ఇంత నిర్లక్ష్యానికి గురైన తర్వాత, ఈవేళ ఇంత దారుణం జరిగిన తర్వాత, ఈ దారుణానికి ఏకైక వ్యక్తి అడ్డుగా నుంచొని ఒక రకంగా ఒక తాడి చెట్టులాగా నుంచొని సమాధానం చెప్పగలుగుతున్నాడు అంటే ఆ వయసులో 74 ఏళ్ల వయసులో దాదాపు ఆయనకంటే ఒక 15 ఏళ్ళు దగ్గర 20 ఏళ్ళు చిన్నోళ్ళు కూడా ఎవరు కూడా అంతటి సాహసానికి ముందుకెళ్ళట్లే. అయితే మొదటి రోజు పరిపాటిగా అలవాట్లో భాగంగా వైసీపీ వాళ్ళు చాలా అవాకులు చవాకులు పేలారు. ఇవాళ కన్నాల్లో దొరికిన అదే కలుగుల్లో దూరిన ఎలుకల్లాగా ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఈ మాట్లాడలేకపోవటానికి కారణం ఏంటి అంటే ఆ రోజు జరిగింది చూసి ఎవ్వరికి వాళ్ళకి నోట మాట రాక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొంచెం పరిస్థితులు కూడా తీసుకున్నాక వీళ్ళు మాట్లాడటం మొదలెట్టాక వాళ్ళు నోర్లు మూసుకున్నారు. కారణం ఏంటి అంటే నిన్న సాయంత్రం వరకు తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు ఒక చిట్టా తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ వేసిన కాంట్రాక్ట్ లిస్టు తీసుకొచ్చారు బయటికి. దానిలో ఈ బుడమేరు. ఇంక ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినా కానీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అసలు సాక్షాత్తు ఒకవేళ దేవుడు అంటూ ఉండి దేవుడే దిగి వచ్చినా సరే దీనికి మటుకు జస్టిఫికేషన్ చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ ఇంత ప్రాబ్లం ఉందని తెలియబట్టే వాళ్ళు ఆ బుడమేరు కాలువ పరివాహక ప్రాంతాలని రక్షించే విషయంలో కావచ్చు, కట్టలు బలహీనమైనవి, ఈసారంటూ వరద వస్తే వరదను తట్టుకునే పరిస్థితి ఈ కట్టలకు లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు 2014, 15, 16లోనే దీని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు.
చేసి వాళ్ళు చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేశారంటే ఇప్పుడు అన్ని సమాచారం మొత్తం బయటకు వస్తుంటే వాళ్ళు ఏం చేశారో తెలుస్తుంది. అటు వీటీపీఎస్ దగ్గర వెళ్ళే కాలువ, అక్కడ వీటీపీఎస్ లోపల బాగా బూడిద పేరుకుపోయింది నాసిరకం బొగ్గు వాడటం వల్ల. అయితే అక్కడ నీళ్లు సాఫీగా వెళ్ళట్లా, అది ఒక కారణం. అలాగే ఈ మొత్తం పొడవున పూడికలు సరిగా లేవని, అంటే బాగా పూడిక వచ్చేసిందని, కట్టలు బలహీనమైనవి అని, మరీ ముఖ్యంగా పూడికంటే రెగ్యులర్ కోర్సులో చేస్తూ ఉంటారు, కానీ కట్టలు చేయడం అంటే దానికి ఒక పెద్ద కాంట్రాక్ట్ కావాలి. వీటన్నిటి కోసము పైగా ఇంకొకటి ఏంటి అంటే వీటీపీఎస్ దగ్గర రైల్వే ట్రాక్ ఉంది. అంటే ఇప్పుడు ఈ ట్రాక్ ఏదైతే ఇప్పుడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా విజయవాడ వైపుకి వచ్చే బుడమేరు ఒకటి, ఇది కొల్లేరులో కలుస్తుంది. రైట్కి ఒక ఛానల్ వీటీపీఎస్లోకి వెళ్ళి వీటీపీఎస్లో ఉన్న వేడి నీళ్ళ కాలువలో నుంచి కృష్ణానదిలో కలుస్తుంది. అయితే ఆ కలిసే దగ్గర ఛానల్ చిన్నదైపోయింది. ఈ చిన్నదైపోయింది, దాన్ని పెద్ద చెయ్యాలి అంటే వీటీపీఎస్ వాళ్ళు ఒప్పుకోవట్లా. వీటీపీఎస్ వాళ్ళు ఒప్పుకోవాలి అంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశేష్ షిండే అప్పట్లో వెళ్ళారు. అక్కడికి వెళ్ళి లగడపాటి రాజగోపాల్ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన కాలుకు బల్పం కట్టుకుని తిరిగాడు. మేము పెద్దది చేసుకుంటాము, ఇది చాలా ముంపు వచ్చేస్తుంది, ఈ పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి, మరి ప్రతి సంవత్సరం వస్తున్నాయి వర్షాలు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అడిగితే వాళ్ళు ఉలకలేదు పలకలేదు. అసలు శాఖల మధ్య సమన్వయం లేదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రాజగోపాల్ ఏదైతే మాట్లాడారో అదే ఉమామహేశ్వరరావు అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఈ రైల్వే ట్రాక్ కింద పెద్ద చెయ్యాలి అని చెప్పి వీళ్ళు 500 కోట్లు ప్రాజెక్ట్ ఇది మొత్తం. అంటే ఈ పూడికలు తీయటం కావచ్చు, కాలువలు బలపరచడం అంటే కట్టలు బలపరచడం కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, మొత్తం 500 కోట్లు ప్రాజెక్ట్ అది. అయితే మొదట విడతగా వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఈ వీటీపీఎస్ దగ్గర నుంచి వెళ్ళేదే చాలా అవసరమైన పని, అర్జెంటు పని అని, దీనికోసం అని చెప్పి వాళ్ళు 198 కోట్లతోటి ఈ ప్రాజెక్టు టెండర్లు పిలిచారు. టెండర్లకు వచ్చారు. అంటే కొంత ఇటు రెండు వైపులా పనులు జరిగేటట్లని ప్లాన్ చేస్తే ఇక్కడ సిటీకి దగ్గరలో ఉన్న పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి కదా, భూసేకరణ చేయాలి కదా, భూసేకరణకే 200 కోట్లు అయిపోతున్నాయి అని చెప్పి ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే ముందు మీ భూసేకరణ అయితే కానీ మేము పని మొదలెడతామని వాళ్ళు అన్నారు. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. మరి 2019లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కనుక వచ్చి ఉన్నట్లయితే దీనికి ఇంకొంచెం బడ్జెట్ కేటాయించి దీని గురించి ఏదన్నా చేసి ఉండేవాళ్ళేమో, కొంత సేవ్ అయ్యేవాళ్ళు. అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన రివర్స్ టెండరింగ్ విధానం పట్టుకొని వచ్చి, అంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు, వాళ్ళ వైసీపీ బుర్రల్లో మాత్రమే పుట్టిన మానసపుత్రిక అనమాట. ఈ మానసపుత్రిక ఈరోజు ఇంత దారుణం చేయడానికి ఉపయోగపడింది.